ప్రస్తుతం ఇరాన్ ప్రోద్బలంతో ఎదిగి స్వతంత్ర తీవ్రవాద సంస్థలుగా ప్రకటించుకుని, అంటే తీవ్రవాదులు అని చెప్పరు, సమాజోద్ధారకులు అని చెప్తారు, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నడుపుతున్నటువంటి హౌతీ, హిజ్బుల్లా, హమాస్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్. ఇందులో హౌతీ తీవ్రవాదుల పక్కన యెమెన్ దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళు తాజాగా ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. మేబీ డబ్బులు కొరతున్నట్టుంది. ఎందుకంటే ఎవడు మెయిన్ యుద్ధం చేస్తుంటే ముస్లిం దేశాలు కానీ ముస్లిం ప్రజలు కానీ వాళ్ళకే ఫండింగ్ పంపిస్తున్నారు. దాంతో హమాస్కి భారీగా ఫండింగ్ వస్తుంది. నిన్నే కదా ఆ డబ్బుల్ని వీళ్ళకి డబ్బుల్లోకి మారుస్తున్నటువంటి వాడిని లేపేసింది ఇజ్రాయెల్. ఇటు అట్టించి వీళ్ళకి పెద్ద డబ్బులు రావట్లేదు అనుకుంటా హౌతీకి. అందుకని హౌతీ ముస్లిం సమాజాన్ని, ముస్లిం దేశాలకి పిలుపునిచ్చింది. తమని తోడు చూసుకోమని చెప్పేసి తామే అండగా నిలబడతాం సమాజానికంటూ, తద్వారా తమ ఆర్థిక వ్యవస్థను కూడా బాగు చేయమని కోరుతోంది. అదే సమయంలో ముస్లిం సమాజం అంతా పోగై అమెరికాను నాశనం చేయాలి, ప్రపంచంలో ఇతర వర్గాల్ని దెబ్బతీయాలి అన్నటువంటి పిలుపు అందులో భాగం.